హలో అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే ఒక లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈ మధ్యన లాంగ్ వీడియో పెడదాం అనుకుంటే ఇంట్లో ఏమంతగా కుకింగ్ వీడియోస్ సరిగా చేయడం లేదా, అందుకని అయితే ఏం లాంగ్ వీడియోస్ పెట్టలేదు. ఇవైతే నేను స్నాక్స్ అండి, నాకు మామూలుగా తెచ్చుకున్నాను. అంటే చెప్పాను కదా, నేను ఎక్కువ బిస్కెట్స్ తింటాను, ఎందుకో తెలియదు. బిస్కెట్స్ అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి హార్లిక్స్ బిస్కెట్స్ అంట. ఇదేదో బాగుంది కదా అని తెచ్చుకున్నాను. ఒకసారి తెచ్చుకున్నాను, ఇంకా బాగుంది టేస్ట్. హార్లిక్స్ ఇష్టం లేని వాళ్ళు ఇట్లా బిస్కెట్స్ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇదైతే బాగుంది. ఇదేదో కోకోనట్ బిస్కెట్ అంట, కొత్తగా ఉందని తెచ్చుకున్నాను. నిజం చెప్తున్నా, ఇది తింటుంటే అసలు కొబ్బరి నూనె తాగినట్లు అనిపిస్తుంది. కోకోనట్ బిస్కెట్ సేమ్ కొబ్బరి స్మెల్ వస్తుంది. ఇదైతే సన్ఫిస్ట్ నార్మల్గా ఉంటుంది కదా, అది. ఇట్లా అయితే బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాను. నేను మాల్కి వెళ్ళి అప్పుడప్పుడు బిస్కెట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి తెచ్చుకుంటుంటే, ఇది మామూలేలేండి. ఒక లేస్ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. ఇదంతా ఇన్ని స్వీట్స్ బిస్కెట్స్ తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి ఒకటి కారంగా ఉండాలని చెప్పి లేస్ తెచ్చుకున్నా. ఏం తెచ్చుకున్నా కూడా మినిమం 10 రూపీస్ లోపు ఉండేవి నేను తెచ్చుకుంటాను. ఇంకా దానిపై అయితే అస్సలు ఖర్చు పెట్టేకి నాకు మనసే రాదండి. ఏమో తెలియదు, అట్లా అలవాటు అయిపోయిందిలేండి. ఇక్కడైతే వర్షం ఎలా పడుతుందంటే అస్సలు డే అండ్ నైట్ అని లేకుండా గ్యాప్ లేకుండా వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. ఇక్కడ చూసారా, వాటర్ అంటే ఫుల్ ఇంట్లోకి వచ్చేసింది. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఎంత టైం పడుతుందో అసలు. మధ్యాహ్నం డైలీ కంటిన్యూగా వర్షం పడుతుంది, మరి ఎంతో తెలియడం లేదు. అంటే వర్షం పడుతుంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా చినుకులుగా పడేది, కానీ మధ్యాహ్నం చాలా పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ఏం అర్థం కావడంలో, వర్షంలో పాటు చలిగా మామూలుగా ఉంటుంది. అప్పుడే వింటర్ చలికాలం వచ్చేసింది అన్నట్టుగా ఇక్కడైతే వర్షం పడుతూ ఉందండి. అట్లుంది పరిస్థితి అయితే నేను ఈరోజు ఒక పచ్చడి చేయబోతున్నాను. చూడండి, చాలా సింపుల్ టేస్ట్గా ఉండే ఒక పచ్చడి చేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టమోటాలు వేసుకున్నాను కదా, టమోటాలు, తెల్లవాయలు, కొంచెం జీలకర్ర కొంచెం అట్లా నలిపి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. జీలకర్ర ఇట్లా కొంచెం నలిపి వేస్తే త్వరగా అదంతా పడుతుంది. నేనైతే కొంచెం క్వాంటిటీ వేస్తున్నాను, అందుకని కొంచెమే ఒక 4 టమోటాలు చిన్నట్టు ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి ఇది. సంగట్లో కానీ అప్పుడప్పుడు ఎవరైనా కారంగా తినాలనిపిస్తే మాత్రం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. అక్కడైతే రైస్ కడిగి పెట్టాను, ఇక్కడైతే పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఓన్లీ టమోటా పచ్చడి అనమాట. ఇట్లయితే ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని, ఇంకా కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు అయితే కంపల్సరీ వేసుకోవాలా. చింతపండు వేసుకున్న తర్వాత ఇట్లా ఆల్రెడీ అది మెత్తగా ఉడికిపోయింది కదా, ఇంకా కొంచెం రోట్లో దంచినట్టుగా ఇట్లా దంచుకునేస్తే సరిపోతుంది. తెల్లవాయలు అనేవి ఉండవు కదా, అవి బాగా గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం మెత్తగా అయ్యేలా దంచుకోవాలన్నమాట. మాకు ఇక్కడ రోల్ లేదని చెప్పేసి నేనైతే ఇట్లా పప్పు గుత్తితో ఇదంతా ఇట్లా బాగా దంచి పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే టమోటా పచ్చడి, కారం అన్నీ అనొచ్చు, ఇదైతే అయిపోయేసింది. చాలా సింపుల్ అండి, దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. టమోటాలు, తెల్లవాయలు ఉడకబెట్టుకుని దాంట్లో కారం, ఉప్పు ఇట్లా వేసేస్తే అయిపోయి, అంతే సింపుల్. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఇంట్లో కూరలు తిని తిని బోరు కొట్టినప్పుడు ఇట్లా ఏమన్నా కారంగా రుచిగా తినాలనుకుంటే ఈ టమాటో పచ్చడి వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇట్లనే నేను చాలాసేపు నుంచి చేస్తున్నాను అనుకోవద్దు. ఇది చాలా సింపుల్గా అయిపోయింది, ఎందుకంటే ఒక పక్క వీడియో తీస్తూ ఇట్లా చేయాలి కదా, అందుకని అంత టైం అయితే పడింది. ఈరోజైతే మూవీ అయితే మంచి మంచి మూవీస్ వస్తున్నాయి. నాకు ఇష్టమైనది ఏంటంటే మూవీస్ అంటే నాగేశ్వరరావు కానీ అప్పట్లో శోభన్ బాబు గారి మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. అవైతే నేను ఎక్కువగా చూస్తుంటాను. టీవీలో వచ్చినా కానీ ఒక్కోసారి నేను ఇంట్లో హాట్స్పాట్ పెట్టుకొని కానీ ఇట్లా చూస్తూ ఉంటాను అనమాట. మూవీస్ మంచిగా ఉంటాయి, ఎందుకో తెలియదు. అప్పట్లో ఉండే కథలు ఎంత ఇంట్రెస్ట్గా ఉండేవి కదా. ఇప్పుడు ఏ మూవీ ఎత్తుకున్నా కూడా లవ్ అంట, అదంట, ఇదంట అని చెప్పేసి ఉంటున్నారు. అప్పట్లో లవ్ ఉండేది కానీ మంచిగా ఉండేది. ఇప్పుడు అంతా ఏమంత ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నాయి మూవీస్. ఇదేనండి చిన్న వీడియో కనుక మీకు నచ్చింది లేదా బాగుంది లేదా నచ్చలేదు, ఏదైనా కానీ మంచిగా చెడు కానీ కామెంట్ అయితే పెట్టండి. నేను చూసుకుంటాను, అప్పుడప్పుడు చూసుకొని ఎట్లా వీడియోస్ చేసుకోవాలని. చాలా రోజులు అయితే కుకింగ్ వీడియోస్ అయితే అస్సలు చేయడం లేదు, ఎందుకంటే ఇంట్లో ఏం కుకింగ్ వండడం లేదు కదా. ఏదైనా మంచి వెరైటీగా ఉంటే వీడియో పెడదామని పెట్టలేదు.